రిమెంబర్డ్ గాడ్. సముద్రపు అగాధంలో నుండి యోన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుణ్ణి యోన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి దేవుడు యోనాని జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలండి. ఎవరిని? దేవుని జ్ఞాపకం చేసుకుంటూనే. దినంలో మనం మధ్యలో ఎన్ని ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. బుల్లెట్ ట్రైన్, సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా కదా, టక్ 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 స్విచ్ అయిపోతూ ఉంటాయి. కొంతమంది బ్రెయిన్స్ ఉంటాయి, మామూలు బ్రెయిన్లు కాదు, ఐన్స్టీన్ బ్రెయిన్తో పోటీ పడిపోతూ ఉంటాయి. అప్పుడే ఒక ఆలోచన, అప్పుడే ఇంకొక ఆలోచన, రకరకాల ఆలోచన. ఆ ఆలోచనలు అన్నిటిలో దేవుని గురించిన ఆలోచనలు ఎన్నో ఆలోచిస్తున్నాం. కరెక్టే. మనల్ని గురించి ఎన్నో ఆలోచించుకుంటాం, మన భవిష్యత్తును గురించి ఎన్నో ఆలోచించుకుంటాం, మన స్నేహితుల గురించి ఎన్నో ఆలోచిస్తాం, మన శత్రువుల గురించి ఎన్నో ఆలోచిస్తాం, ప్రపంచంలో జరిగే వాటిని గురించి ఎన్నో ఆలోచిస్తాం. కాదనట్లేదు. వాటిలో దేవుని గురించిన ఆలోచనలు ఎన్ని? యోనా అంటున్నాడు, నేను దేవుని జ్ఞాపకం చేసుకున్నా. ఐ రిమెంబర్డ్ గాడ్ ఇన్ మై డిస్ట్రెస్, ఐ రిమెంబర్డ్ గాడ్ ఇన్ మై ట్రబుల్. దేవుడు కూడా యోనాని జ్ఞాపకం చేసుకున్నాడండి. మొదటి అంశము దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా మొదటి వచనము, 2వ అధ్యాయం మొదటి వచనం, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఈలాగున ప్రార్థించెను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రార్థన మొదలుపెట్టాడు. ఇంత వర్స్ట్ సర్కమ్స్టాన్స్లో నాకు ప్రార్థన రావట్లేదండి, నోరు తెరిచి చేయలేకపోతున్నా. నోరు తెరిచి ఎవరు చేయమన్నారు? నోరు మూసుకొని మనసులో ప్రార్థన. చాలాసార్లు మనం ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తాం కదండి, ఇవాళే ప్రార్థన చేద్దాం అనుకున్నాండి, ఇవాళ నుంచి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయండి, అందుకనే ప్రార్థన ఈరోజు చేద్దాం అనుకున్నానండి, ఈరోజే బంధువులు వచ్చారండి. చాలాసార్లు ఏదో ఒక కారణం ఉంటుంది మనం ప్రార్థించకుండా వాయిదాలు వేయడానికి, పోస్ట్ పోన్ చేయడానికి. యోనా నాకు తెలిసి నోరు తెరిచి కేక వేసే పరిస్థితుల్లో లేడు, కానీ దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి ఆ మత్స్యము కడుపులో. యోనా చేసిన సెకండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే హీ ప్రేడ్ ఫ్రమ్ ద బెల్లీ ఆఫ్ ద ఫిష్. మూడవదిగా మనం చూసినట్లయితే 9వ వచనం చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును. కృతజ్ఞత అసలు వస్తుందా? కృతజ్ఞత స్తుతి చెప్పాలి. కృతజ్ఞతాస్తుతి వస్తుందండి. తనున్న ఆ భౌతిక పరమైన పరిస్థితులు, తన మానసికమైన స్థితిలో అసలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి స్కోపే. కానీ స్తుతి ఒక శ్రేష్టమైన ఆయుధము. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ప్రైజ్ ఇస్ అ వెపన్. స్తుతి ఒక ఆయుధము. ఆ ఆయుధాన్ని కలిగి ఉన్నాడు దైవజనుడు. చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి, కానీ నేను కృతజ్ఞతాస్తుతులు. చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ప్రార్థనే. అయ్యా యోనా, ఇంత ప్రార్థన ఎలా చేయగలిగావయ్యా? దేవుని ప్రవక్త, దేవుని మాటలు ప్రకటించే దైవజనుడే. అవిధేయత అయితే చూపించాడు, కానీ దేవునితో కనెక్షన్ అయితే తెగిపోలా. నువ్వు ఒక్కొక్కసారి దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు అపవాది ఏమంటాడు తెలుసా? మన చెవు దగ్గరకు వచ్చి, ఇంక నువ్వు దేవుని బిడ్డవి కాదు, ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ స్థితిని బట్టి నువ్వు సిగ్గుపడు, నువ్వు ఇంకా ప్రార్థన చేయకు, నువ్వు చేసిన దేవుడు వినరు, నిన్ను ముందులాగా దేవుడు ప్రేమించడు. ఇలాంటి మాటలు. యోనా దేవుని ప్రవక్త అవ్వకుండా మానలేదు. దేవుడు యోనాను పట్టించుకోవడము ఆపలేదు. దేవుడు యోనా ప్రార్థనను త్రోసివేయలేదు. ఆ తర్వాత కూడా మనం చూస్తే దేవుడు మళ్ళీ యోనాతో మాట్లాడాడండి. గాడ్ అగైన్ స్పోక్ టు జోనా. దేవుడు మళ్ళీ యోనాను తన పనిలో ఉపయోగించుకున్నట్లుగానే మనం గమనించగలం. దుర్భరమైన, అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో యోనా చేసిన 3 శ్రేష్టమైన కార్యాలు. దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, రెండవది దేవునికి ప్రార్థన చేశాడు, మూడవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ 3 అవ్వగానే విడుదల వచ్చేసింది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చూడండి 10వ వచనం, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద. జోనాస్ ప్రేయర్. ఇంకెంతకాలం పగలు రాత్రి చూసుకోవడానికి వాచ్ కానీ, సూర్య ఉదయించడము అస్తమించడం చూసే పరిస్థితి లేదండి. ఎందుకంటే చేప కడుపులో కళ్ళు కూడా మూసుకొనే మరి ముక్కు, మరి అతని పరిస్థితులు వి కెనాట్ ఈవెన్ ఇమాజిన్. ఎంత భయంకరంగా యోనా పరిస్థితి ఉండుంటుందో. ఎప్పుడు బయట పడతాను, నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తానయ్యా, నా మొక్కుబళ్ళు నీకు చెల్లిస్తా. యోనా ప్రార్థించడము ఆపగానే దేవుడు వెంటనే యోనా జీవితంలో ఒక గొప్ప విడుదల